హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము తిరుపతిలో ఉన్న జూకి అయితే వచ్చేసామండి. ఇదైతే చాలా బాగుంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులు, క్రూర మృగాలు అన్నీ ఉంటాయి. అయితే మనం ఇప్పుడు వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే ఫస్ట్ మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్స్ కాస్ట్కి వచ్చేసరికి అయితే పెద్దవాళ్ళకైతే 70 రూపీస్ అండి, పిల్లలకైతే 30 రూపీస్. మనం ఒకవేళ మొబైల్తో ఫోన్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకునే పని అయితే దానికి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మనము. ఇదే ఎంట్రన్స్. దీనిలో నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలండి. ఇలా వెళ్ళేసరికి ఇక్కడైతే సైకిల్స్ ఉన్నాయి. ఈ సైకిల్స్ మీద అయితే మనం జూ అంతా తిరిగేయచ్చు. ఈ సైకిల్ రైడ్ అయితే పర్ అవర్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ దీనికోసం మనము వీళ్ళకి ఏదైనా ఐడి ప్రూఫ్ ఇచ్చి ఒక 100 రూపీస్ డిపాజిట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది మన ట్రిప్ అయిపోయిన తర్వాత మనం వెనక్కి వచ్చి సైకిల్ చేసినప్పుడు మన 100 రూపీస్లో 25 రూపీస్ పెట్టుకొని 75 రూపీస్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడైతే మంకీస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మంకీస్ కనిపించట్లేదు. ఇక్కడైతే మంకీస్ లో చాలా రకాలు ఉన్నాయి. మనకి జనరల్ గా కనిపించే మంకీ కాకుండా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. ఈ జంతువుల దగ్గర ఇలా బోర్డు అయితే పెట్టుంటారండి. దాని మీద మెన్షన్ చేసి ఉంటారు దాని జాతి ఏంటి, ఆ జంతువు పేరు, వాటి గురించి అంతా రాసుంటారు. ఇక్కడ లోపలికి అయితే వెళ్దాము. చాలా రకాలు అయితే ఉన్నాయి. కానీ ఇంతకుముందు నేను 2 టైమ్స్ వచ్చున్నాను. అప్పుడు చాలా రకాల జంతువులు అన్నీ ఉండేవి. మంకీస్ కూడా చాలా కనిపించేవి. ఈసారి అయితే నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. మరి అవి తగ్గిపోయాయో లేదంటే లోపల ఎక్కడైనా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఎక్కువగా కనిపించలేదు ఏ జంతువులు కూడా ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకో రకం మంకీస్ ఉంటాయి. ఈ మంకీస్ కూడా నాకు కనిపించట్లేదు. అదొకటి లాస్ట్ పైన అయితే ఒకటి కనిపించింది. మరి ఎక్కువ లేనట్టున్నాయి. ఇదండి, దీనికి సంబంధించిన బోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. దీని పేరు రీసస్ కోతి అంట. ఇందులో లోపలికి వెళ్తూ ఉంటే మనకి అక్కడ దూరంగా బైక్స్ కనిపిస్తున్నాయి చూడండి, స్కూటీస్. అవన్నీ ఎలక్ట్రిక్ స్కూటీస్. ఇంతకుముందు అయితే లేవు, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు లోపల. ఇదండి, ఇవే స్కూటీస్. మనం వెళ్ళబోయే వెహికల్ అయితే ఇదేనండి, బ్యాటరీ వెహికల్. దీనికైతే పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. వెహికల్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ వెహికల్లోనే ఒక్కొక్క స్పాట్ దగ్గర ఆపి మనకి చూపిస్తారు. మనం చూసిన తర్వాత మళ్ళీ వేరే వెహికల్ కానీ లేదా అదే వెహికల్ కానీ ఎక్కి వెళ్ళొచ్చండి.
ఇదిగోండి ఒక స్పాట్ దగ్గర అయితే ఆపారు విత్ డీర్స్, బాగున్నాయి కదండి. ఇలా చూసిన వెంటనే ఒక 5 minutes తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు వెహికల్ని. ఇదండి ఇక్కడైతే ఇంకో రకం ఏదో జంతువులు ఉన్నాయి, కానీ వీళ్ళు వెహికల్ అయితే ఆపలేదు. అదే మనం నడుచుకుంటూ కానీ వెళ్తే మొత్తాన్ని కవర్ చేయొచ్చండి, ప్రతి దగ్గర అన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు. కానీ చాలా లాంగ్ అవుద్ది, పిల్లల్ని పెట్టుకొని అయితే నడవలేమండి. సో ఇప్పుడు కనిపించేవన్నీ ఒకసారి మీరు చూసేయండి.